విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును వచ్చే ఎన్నికలలో వాస్పల్లి గణేష్ కుమార్ ను కేటాయిస్తే మేమంతా పనిచేయలేమని పార్టీని ఆయన పూర్తిగా భ్రష్టు పట్టించేశారని వైసీపీ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు షేక్ జుబేర్, మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావులు అన్నారు. విశాఖలో పలువురు సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ తిరిగి ఆయనకి సీటు కేటాయిస్తే మేమంతా కలిసి పనిచేయలేమని, పార్టీ అధిష్టాన క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని బాధ్యతగా పనిచేసే వారికి సీటు కేటాయించాలని, బయట పార్టీ నుంచి వచ్చిన వారికి ఇస్తే మేమంతా ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ సౌత్ లీడర్లు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరు టికెట్ ఇచ్చినా మేము హ్యాపీగా పనిచేస్తాం. మేము పార్టీకి వ్యతిరేకం కాదు. మేము వాస్పల్లి గణేష్ కుమార్ గారికి వ్యతిరేకం కానీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకి తప్ప ఇంకెవరికి సీట్ ఇచ్చినా సరే మేము అందరూ ఐక్యతగా పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. వచ్చింది అని చెప్పు, మరి మేము వచ్చింది అని చెప్పు ఉన్నాం. 4 years నుంచి వాళ్ళు వచ్చారు. ఎప్పుడు మేము పార్టీకి వాళ్ళు ఎవరు టికెట్ ఇచ్చినా మేము హ్యాపీగా పనిచేస్తాం. మేము పార్టీకి వ్యతిరేకం కాదు. మేము వాస్పల్లి గణేష్ కుమార్ గారికి వ్యతిరేకం కానీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకి తప్ప ఇంకెవరికి సీట్ ఇచ్చినా సరే మేము అందరూ ఐక్యతగా పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. వచ్చింది అని చెప్పు, మరి మేము వచ్చింది అని చెప్పు ఉన్నాం. 4 years నుంచి వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వైసీపీ పార్టీలోని మొదటి నుండి వైసీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళని, వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసిన నాయకుల్ని, ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది బాధ. వైఎస్ఆర్ పార్టీలోని ఎవరు కష్ట నష్టాల్లో ఉన్నారు, ఎవడు అడిగింటిపై ఉన్నారు, తన టైంను విత్డ్రా చేసుకుని ఎవరైతే ఉన్నారో, తన ఆస్తులు, తన యొక్క వ్యాపారాలు నష్టపోయి ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నాడో వాళ్ళ కోసం ఆ సీనియర్ నాయకులు, వైసీపీ నాయకులకే తెలుసు. వాళ్ళు ఎవరికి ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే పార్టీ నుండి తన స్వార్థానికి, తన పబ్బం గడుపుకోవడానికి, తన వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వచ్చిన నాయకులు స్వార్థం కోసమే ఉంటారు. వాళ్ళు ఈరోజు వచ్చారు, రేపు మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళని నమ్మే ప్రసక్తి లేదు. మరి మా నాయకుడు మొదట్లో అప్పచెప్పినప్పుడు ఇదంతా నా కుటుంబం మనిషి వచ్చిన మనిషి ఆ కుటుంబాన్ని సర్దుబాటు చేయకుండా మళ్ళీ తను సొంతంగా వేరే కుటుంబం పెట్టుకొని ఆ కుటుంబాన్ని పోషిస్తానంటే ఇంకా మొదటి నుండి ఉన్న ఈ కుటుంబం ఏమైపోలా. మరి మా నాయకులు ఆయన కోసం జాగ్రత్తగా 1 నుండి 10 సార్లు పరీక్షించి ఆయనకి తగిన బుద్ధి చెప్పి పార్టీ నుండి వెళ్ళగొడతారో, లేకపోతే ఆయన టికెట్ ఇవ్వకుండా వైసీపీ నాయకుల కార్యకర్తలను గెలిపిస్తారో ఆమె నాయకులు ఇష్టం. ఒకవేళ మీకు ఆయనకి టికెట్ ఇవ్వాలి అనుకుంటే మమ్మల్ని అందరినీ వేరే వేరే వార్డులోనో ఎక్కడో ఇన్ఛార్జీల కిందో లేకపోతే ఫలానా చోట మీ ఫలానా నాయకులతో పనిచేసుకోండి అని మాకు ఆర్డర్ ఇచ్చేయండి. ఈయనతో కలిసి అయితే మేము ప్రయాణం చేయము. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయిన అనుభూతి మాకుంది దక్షిణంలోని. ఆ బాధ మాకు తెలుసు. ఈసారి మా దక్షిణం నుండి వైసీపీ నాయకులే గెలాలనే ఆలోచనలో ఉన్నాం. వాళ్ళని గెలిపించుకొని పట్టుదలతో ఉన్నాం. గతంలో అంటే మన పరిపాలన అనేది జనాలకు తెలియదు. ఇప్పుడు పూర్తిగా మన పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఎక్కువగా ఆస్వాదించేది మన దక్షిణంలోనే మాస్ ఎక్కువ ఉంటుంది, దక్షిణంలోనే పథకాలు ఎక్కువ, పెన్షన్లు ఎక్కువ, అన్నీ ఎక్కువ. అందుకే ఈసారి దక్షిణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఆ నమ్మకాన్ని మీరు వైసీపీ పార్టీలో ఉన్న నాయకులకి ఇచ్చేస్తే గెలుస్తుంది. లేదా 2 సార్లు మా మనసులు గాయపడ్డాయి, ఓటమి పాలై ఇంకోసారి గాయపడకుండా మీ పెద్దలు చూసుకుంటారనేసి మా మనవి మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితి కూడా వైసీపీ నుంచి వాస్పల్లి గణేష్ గారు టికెట్ ఇస్తే మాత్రం అతనికి పని చేయం, ఖరాఖండిగా చెప్తున్నాం. నేనే కాదు, కొన్ని వేల మంది కార్యకర్తలు అతనికి అగ్నిస్ట్గా ఉన్నారు. పార్టీని భ్రష్టు పెట్టించాడు. ఈరోజు సౌత్ కాన్స్టిట్యున్సీ అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ద్రోణరావు సత్యనారాయణ గారు కానీ, ద్రోణరావు శ్రీనివాస్ గారు కానీ, ఇంకా చాలామంది మహామహులు పనిచేశారు. పురంధేశ్వరి గారితో నేను పనిచేశాను, సుబ్రహ్మణ్యరెడ్డి గారితో పనిచేశాను, నెదురుమల జనార్దన్ రెడ్డి గారితో పనిచేశాను, ఎంతోమంది నాయకులతో పనిచేశాను. ఇప్పుడు వస్తే ఎంవి సత్యనారాయణ గారితో నేను పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది సౌత్ని భ్రష్టు పట్టించేసి రాజకీయంగా దాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే నా లైఫ్లో చూడదు ఎప్పుడూ. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. 95 నుంచి సీనియర్ మోస్ట్ కార్పొరేట్గా పనిచేస్తున్నాడు. 90 నుంచి రాజకీయాలు అన్నాడు. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది పొలిటికల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇలాంటి దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యేని ఎప్పుడూ చూడదు నా జీవితంలో. అసలు విశాఖపట్నం సిటీలో చూడలేదు, బహుశా రాష్ట్రంలో కూడా ఉండేమో అనుకుంటున్నాను నేను.
అందుకంటే అంత దుర్మార్గుడు వీడికి ఇస్తే ఎడ్యుకేషన్ ఇక్కడ మీకు ఇస్తే మాత్రం మేము గెలిపించాం. అసలు మీకు కంప్లీట్గా అగ్నిస్ట్ అయిపోతుంది పార్టీ అంటారు. దీని ప్రభావం వాసవి టికెట్ ఇస్తే అతను ఓడిపోవడమే కాకుండా దీని తాళ ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతర జిల్లాలకి మన సౌత్ కాన్స్టిట్యూషన్ సిటీ కూడా వ్యాపిస్తుంది. అదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి, వైవి సుబ్బారెడ్డి గారు పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకొని పార్టీని మళ్ళీ జీవానికి పోసి మళ్ళీ అయ్యాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడానికి దోహదపడేలాగా ఇతర మాత్రం ఒకటే చేయాలని మా ఉద్దేశం.